ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించినందున ఓటరు జాబితాలో మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలీ ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు గ్రామ, మున్సిపల్ వార్డుల వారీగా నిర్వహించే సమావేశాలకు పగడ్బందీ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన స్థలం, తేదీ, సమయాలను ముందే తయారు చేయాలని, ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట వారున్న చోటుకు వెళ్లి సమావేశాలు నిర్వహించి హియరింగ్స్ నిర్వహించాలని చెప్పారు. గురువారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఉదయాదిత్య భవన్లో సర్పై, ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలకు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సర్ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించినందున ఏఈఆర్ఓలను, బిఎల్ఓలను, సూపర్వైజర్లను అభినందించారు. మ్యాపింగ్ కాని, వివిధ కారణాల వల్ల జాబితాలోకి రాని ఓటర్ల వివరాలను తెలుసుకునేందుకు, వారి వివరణలు వినేందుకు ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట గ్రామాలు, మున్సిపాలిటీలలో పోలింగ్ కేంద్రాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి హియరింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన స్థలం, తేదీ, సమయాలను ముందే తయారు చేయాలని, ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట వారున్న చోటుకు వెళ్లి సమావేశాలు నిర్వహించి హియరింగ్స్ నిర్వహించాలని చెప్పారు. ఈ విషయంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, హియరింగ్ కు ఓటరు ఎలాంటి ధృవపత్రాలు తీసుకురావాలో ముందే తెలియజేయాలని, షెడ్యూల్ను ముందు రోజే గ్రామాలు, వార్డులలో టామ్ చేయించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను జాగ్రత్తగా రూపొందించాలన్నారు. అనామాలీస్పై ముందే పరిశీలన చేసుకుంటే గ్రామాలకు వెళ్లినప్పుడు పరిష్కారం సులభమవుతుందని చెప్పారు. కొత్తగా 49 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న దృష్ట్యా ఈ పోలింగ్ కేంద్రాలకు బిఎల్ఏలను నియమించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించాలని ఆదేశించారు. సర్ కార్యక్రమంలో భాగంగా చేపట్టే అన్ని పనులకు సంబంధించి లీగల్ స్క్రూటినీ ఉంటుందని, అందువల్ల అన్ని రకాల అంశాలకు సంబంధించిన ఫారాలు, ఫైళ్లు జాగ్రత్తగా నిర్వహించాలని, ప్రతి ఫారంపై బిఎల్ఓ, ఏఈఆర్ఓ రిమార్క్స్ ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూభారతి 22A భూముల అప్లికేషన్లను పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, డిఆర్ఓ దశరథ్, ఆర్డీఓలు, ఏఈఆర్ఓలు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.